నమస్తే అండి. నమస్తే సార్. మేము T9 ఛానల్ నుంచి వచ్చాము. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నరేష్ సార్. ఓకే. ఇక్కడ ఈ స్కూల్లోనే సరస్వతి విద్యా నికేతన్ స్కూల్లో మీరు ఏం చేస్తుంటారు? నేను కరాటే నేర్పిస్తుంటానండి. నేను 4 నెలల పాటు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఈ నవంబర్ 30 తేదీన వైజాగ్లో ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్కి నేను తీసుకెళ్లడం జరిగింది. ఇద్దరు కూడా సిల్వర్ మెడల్ సాధించారు. సాత్విక్ 3rd క్లాస్ చదువుతున్నాడు, నిస్తా ఫస్ట్ క్లాస్ చదువుతుందండి. ఇద్దరు కూడా బాగానే ఫైట్ చేశారు, మంచిగా పర్ఫామ్ చేశారండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మన నేషనల్కి ఇంటర్నేషనల్ తీసుకెళ్తానండి. ఓకే. ఈ ఇద్దరు చిన్నారులకు కూడా మీరు ఎంతకాలం మీరు శిక్షణ ఇచ్చారు? నేను చెప్తాను కదా సార్, 4 months ట్రైనింగ్ ఇచ్చాను సార్. ఓకే. మీరు ఎక్కడ ఈ స్కూల్లో మీరు ఎంతకాలం నుంచి మీరు పనిచేస్తుంటారు? అంటే నేను చెప్పేదే ఈ స్కూల్లోనే మాత్రమే నేను 4 months చెప్తున్నాను. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే 15 years అండి. 15 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది కరాటే మీద. చాలా మంది ట్రైన్ చేశాను. కాకపోతే కొన్ని స్కూల్స్లో వేరే స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల నాకు వాళ్ళకి చెప్పడానికి అవ్వట్లేదు. అందుకు వీళ్ళకి ప్రత్యేకంగా స్కూల్ నేను ప్రిన్సిపల్తో మాట్లాడి అప్పుడు ప్రిన్సిపల్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన తర్వాత అందరికి కూడా ఎంతమంది పిల్లలు అంతమందికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అందులో ఇద్దరికి మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లోనే మళ్ళీ ఎంతమంది అయితే పార్టిసిపేషన్ ఉంటారో అంతమంది కూడా నేను నేషనల్కి ఇంటర్నేషనల్కి తీసుకెళ్తాను సార్. ఓకే. ఏం పేరు మీ పేరు? ఏం చదువుకున్నారు మీరు? సార్ నా పేరు నరేష్ అండి. నేను డిప్లొమా చేశాను సార్, పారామెడికల్. ఓకే. ప్రజెంట్ నేను ఇంకా మీరు ట్రై చేస్తారు? మీరు పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ట్రై చేస్తాను సార్. ఓకే నరేష్ గారు, ఉంటామండి. నా పేరు కృష్ణ. నేను T9 ఛానల్ నుంచి వచ్చాము. నేను T9 ఛానల్లోనే కరెస్పాండెంట్గా చేస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తెచ్చింది ఇలాగ తీయండి. ఓకేనా? అలాగే ఉండండి. అంతే, మీరు కదపకండి మరి. ఓకేనా? అంతే, మీరు కదపకండి. సార్ నమస్తే సార్. నా పేరు కృష్ణ అండి. ఏం పేరు సార్ మీ పేరు? నేను శ్రీరామూర్తి నాయుడు కర్రీ. ఓకే సార్. ప్రిన్సిపాల్ ఆఫ్ ది స్కూల్. ఓకే సార్. ప్రస్తుతానికైతే ఏపీ మన్యం జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. ఈ మన్యం జిల్లాలోని కురపాం సంబంధించిన ఈ కురపాం మండల కేంద్రంలోనే సరస్వతి విద్యా నికేతన్ స్కూల్లోని ఇద్దరు చిన్నారులు కరాటీకి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ పిల్లల గురించి ప్రిన్సిపల్ గారు అప్డేట్ ఇస్తారు. చెప్పండి సార్, మీ పిల్లల గురించి అప్డేట్ చెప్పండి సార్. మీరు కరాటీ ఎందుకు శిక్షణ ఇస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఓకే, చెప్పండి సార్. ఓకే, అందరికీ నమస్కారం. మా స్కూల్లో ఈ ఏడాది అంటే 2025వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ఈ కరాటే శిక్షణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి నారాయణరావు గారు, అలాగే మా కరస్పాండెంట్ ఎన్ శ్రీనివాసరావు గారు వీళ్ళు ప్రోత్సహించి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ కనిష్ట కాల పరిమితిలో అంటే తక్కువ సమయంలో అంటే 4 నెలలు ఆల్మోస్ట్ ఈ 4 నెలల్లోనే మా పాఠశాల నుంచి ఇద్దరు ఈ చిన్నారులు ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని ఈ స్థాయికి అంటే సిల్వర్ మెడల్స్ సాధించిన స్థాయికి ఎదగడం అన్నది మాకు గొప్ప కారణం. దాని వెనుక మా కరాటే కోచ్ శ్రీ నరేష్ గారి తాలూకా కృషి చాలా ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ కరాటే శిక్షణ ఇవ్వడానికి కారణం ఏంటి? అలాగే ఈ కరాటే శిక్షణ ఏ కాలంలోనే అంటే ఏ టైంలోనే, వాళ్ళు చదువుకున్న టైంలోనే మీరు కరాటే శిక్షణ ఆయన ఇస్తున్నారా, లేదంటే దానికి కూడా ఏదైనా సమయం కేటాయిస్తున్నారా? మంచి ప్రశ్న అండి. ఇది
కరికులంలో భాగంగానే చేసుకున్నా అంట మేము. అవును. మా టైం టేబుల్లో నేను ఫిక్స్ చేసుకున్నా. ప్రతి శుక్ర శనివారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల స్కూల్ టైంలో వరకు ప్రతి శుక్ర శనివారాల్లో 2 రోజులు కరాటే శిక్షణకు మేము కేటాయించుకొని ఆ రకంగా కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ కరాటే శిక్షణ నేర్చుకున్న చిన్నారుల పేర్లు ఏం పేర్లు సార్? ఏం చదువుకుంటున్నారు? సాత్విక్ 3వ తరగతి 8 ఏళ్ళు. ఈ నిషిత అమ్మాయి 5 సంవత్సరాలు 1వ తరగతి చదువుతుంది. ఓకే సార్. ఇంత చిన్న వయసులోనే ఈ కరాటే శిక్షణ ఇవ్వడానికి కారణం ఏమిటో మీరు చెప్పగలరు సార్? చాలా మంచి ప్రశ్న అండి. బేసిక్గా నేను 30 సంవత్సరాలు ఎన్సీసీ ఆఫీసర్గా చేశాను. అవును సార్. ఎక్కడ చేశారు సార్? జెడ్పీఎస్ స్కూల్ కురుపాం. ఓకే సార్. నా రిటైర్మెంట్ టైంకి నేను చీఫ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను ఎన్సీసీలో. అవును. అయితే నా ఎన్సీసీ టెన్యూర్లో నేషనల్ వైజ్ అంతా తిరిగాను. రకరకాల క్యాంపులు చేశాను, రకరకాల అధికారులు కలిశాను, రకరకాల విద్యార్థులు కలిశాను, పేరెంట్స్ని కలిశాను, ప్రాంతాలు తిరిగాను. ప్రతి చోట అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వాటికి కారణాలు ఏంటి అని నేను విశ్లేషించుకుంటూ వచ్చానండి. ఆ తర్వాత మనం గరివిలా అవి కాస్త ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా స్త్రీల పట్ల, బాలికల పట్ల అఘాత్యాలు ఎక్కువవుతున్నట్టుగా మనం ప్రతినిత్యం పేపర్లో కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూసి చలించిపోయే పరిస్థితి వచ్చింది. కనుక మనం ఈ ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? అనునిత్యము పేరెంట్సో లేకుంటే వాళ్ళ అన్నదమ్ములో బంధువర్గమో మగవాళ్ళు ఎవరు దగ్గర ఉండరు ఆడపిల్లలతో. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలి. అంటే ప్రతి స్త్రీ కూడా స్వయం శక్తిని కలిగి ఉండాలి అన్నటువంటి ఉద్దేశం కలిగిందండి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అది వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలగాలి. స్వయం సెల్ఫ్ డిఫెన్స్ చేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆలోచిస్తే ఇలా ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుని ప్రవేశపెట్టాలి అని ఆలోచించి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ కరాటే కోచ్ ఈ నరేష్ గారిని సంప్రదించడం జరిగింది. ఆయన కూడా మాకు సహకరించారు. వస్తాను సార్, తప్పకుండా వస్తాను అని జీతభత్యాలకు కూడా ఆయన ఆశించకుండా మా పాఠశాలకు వచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 నెలల్లోనే విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచి ఈ సిల్వర్ మెడల్ సాధించడం అన్నది చాలా మాకు గర్వకారణం. ఏం పేరు సార్? నరేష్ కోచ్. మీ పేరు ఏంటి సార్? శ్రీరామూర్తి నాయుడు. శ్రీరామూర్తి నాయుడు ప్రిన్సిపల్ గారు సరస్వతి విద్యా నికేతన్ స్కూల్లోని ఆడపిల్లలు తనకు తాను రక్షించుకోవాలనే అనే ఒక ఉద్దేశంతో కరాటే శిక్షణ ఈ స్కూల్లోని పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి శిక్షణ సార్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్కూల్లోని వాళ్ళ ఇద్దరు చిన్నారులు కూడాను ఇలాగ నేషనల్ స్థాయి వరకు వెళ్ళడం మాకు చాలా గర్వకారణం అని అంటున్నారు ప్రిన్సిపల్ గారు. సార్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఈ స్కూల్లోని ఫీజుల వివరాలు అప్డేట్స్ ఏమైనా ఇవ్వగలరు మీరు? తప్పకుండానండి. ఇప్పుడు ఏమాత్రం ఫీజు తీసుకుంటారు సార్ మీరు? మేము ఫస్ట్ స్టాండర్డ్కి అయితే మా పాఠశాలలో 10,000 రూపాయలు ట్యూషన్ ఫీ అండి. అవును సార్. సంవత్సరానికి. అవును. సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే. ఇంకా ఏ రకమైనటువంటి ఫీజులు ఉండవు. ఏ కార్యక్రమం చేస్తున్నాం, పరీక్షలు పెడుతున్నాం, పరీక్ష ఫీజు కట్టండి, పేపర్లు తీస్తున్నాం, పేపర్లు, ఇటువంటివి ఏ కార్యక్రమానికి కూడా మేము ₹1 వసూలు చేయాలి. ఈ 10,000 రూపాయలు కూడా 1వ తరగతికి 3 ఇన్స్టాల్మెంట్లో 3 చరణంలో కట్టచ్చు అన్నటువంటి ప్రతిపాదనతో వెళ్తుంది. తల్లిదండ్రులు కూడా కంపేర్ చేసుకున్నట్టయితే ఈ ఫీజు ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ స్కూళ్ళతో అండ్ ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి. ఓకే సార్. అయితే ఇప్పుడు ఎంతవరకు ఉంది సార్ ఈ స్కూల్? ఇక్కడ మాది 7th క్లాస్ వరకు ఉందండి. 7th క్లాస్ వరకు రికగ్నిషన్. అప్పుడు ఏడాది 6th క్లాస్ రన్ అవుతుంది. నెక్స్ట్ 7th క్లాస్కి ప్రమోట్ అవుతారు. అలా ఈ ఫస్ట్ ఇయర్ నుండి 6th క్లాస్ వరకు ఈ స్కూల్లోని ఎంతమంది టీచర్లు ఉన్నారు సార్?
మా టీచర్స్ 8 మంది ఉన్నారండి, నాతో పాటు 9 మంది. అవును సార్. అందరూ క్వాలిఫైడ్, అందరూ క్వాలిఫైడ్. సార్ ఇప్పుడు 6th క్లాస్ వరకు ఇక్కడ స్టడీ అయిన తర్వాత మీరే వేరే ప్రైవేట్ స్కూల్కి మీరే ప్రొవైడ్ చేస్తారా? లేదండి, 7th క్లాస్ వరకు ఇక్కడ ఉంది. ఆఫ్టర్ 7th వాళ్ళ ఇష్ట ప్రకారం లేదు, మమ్మల్ని గైడ్ చేయమని అడిగితే పలానా స్కూల్ బాగుంటుంది వెళ్ళండి అంటాం. ఈ లోకల్లో జెడ్పీ హై స్కూల్ నుంచి స్కూల్ ఏం లేదండి, ప్రైవేట్ స్కూల్ కూడా. ఎందుకంటే నేను అక్కడ 34 సంవత్సరాలు పనిచేసి వచ్చినాను కనుక కురుపాం హై స్కూల్ అన్నది జిల్లాలో మంచి పేరున్నటువంటి స్కూల్ ఒకప్పుడు. ఇప్పటికి కూడా అలానే నడుస్తుంది. టీచర్స్ అందరూ కూడా కంప్లీట్గా పనిచేసిన వాళ్ళు. ఓకే సార్. అదే ఈ సరస్వతి విద్యా నికేతన్ స్కూల్లోని చిన్నారులు కరాటే ఛాంపియన్షిప్ నేషనల్ వారికి వెళ్ళడం మాకు చాలా గర్వకారణం అంటున్నారు. ఫేస్ టు ఫేస్ ప్రిన్సిపాల్ శ్రీరామూర్తి నాయుడు గారితో కృష్ణ, కరస్పాండెంట్ T9 న్యూస్. ఓకే. Thank you.